వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అంటూ ఒక బ్యాచ్కు చెందిన 10th క్లాస్ విద్యార్థులు కలుసుకోవడం, మనం వినడం, పత్రికల్లో చూడడం సహజం. కానీ దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయి ఎక్కడెక్కడో భార్య, పిల్లలు, మనవలు, మనవరాళ్లతో ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అపూర్వమనే చెప్పుకోవాలి. ఆ అపూర్వాన్ని అనుభూతించారు గోదావరిఖనికి చెందిన పూర్వ సింగరేణి బొగ్గుగని కార్మికులు. గోదావరిఖని సింగరేణి RG1, 11 ఇంక్లైన్, 11A ఇంక్లైన్, 7, 7A లింప్ ఇంక్లైన్లో మైనింగ్ స్టాఫ్లో పనిచేసి రిటైర్ అయిన సింగరేణి ఉద్యోగులు శుక్రవారం స్థానిక మార్కండే కాలనీలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. తాము ఎక్కడుంటున్నామో, ఏం చేస్తున్నామో కుటుంబ సభ్యుల వివరాలను షేర్ చేసుకున్నారు. వయసు అనేది శరీరానికి ఒక నెంబర్ మాత్రమే కానీ మనసుకు, ఉత్సాహానికి కాదన్నారు. ఆటపాటలతో ఆనందంగా, ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో MD హుసేన్, మోహన్ రెడ్డి, టి రాజన్న, నరసింగారావు, ఎరకల రాజయ్య, కె సత్యనారాయణ, నాగేశ్వరరావు, రాజగోపాల్ రెడ్డి, జనార్దన్, సత్తయ్య, మల్లేష్, రాజయ్య, పాత్రికేయులు మేజిక్ రాజా, పారుపల్లి రాజలింగం తదితరులు పాల్గొనగా సింగరేణి విశ్రాంత ఉద్యోగి మేజిక్ హరి ప్రదర్శించిన ఇంద్రజాలం ఆకట్టుకుంది. కేవలం తెలియజేయడం ఏంటంటే మన వయసు ముఖ్యం కాదు, మన మనసు ముఖ్యం. ఫస్ట్ మన మనసు ఎంత పని చేద్దామన్నా కూడా అది చేయాలి మనం. అది ఎప్పుడైతే మన మనసు మనం పని చేయకు పండుకోమన్నప్పుడు మాత్రమే పడుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా వయసు 70 సంవత్సరాలు, నా వయసు 80 సంవత్సరాలు, నేను చేయగలనా, నేను చేయలేను కదా, నేను లేవలేను కదా అని అనుకుంటే ఇంకింత మన వయసు తగ్గుతుంది, మన ఆయుష్ తగ్గుతుంది, మన స్టెమినా కూడా తగ్గుతుంది. కాబట్టి మన స్టెమినా పెరగాలంటే ఇంకా పని చేయాలి. మనం ఇంకా ఎవరికైనా సాయం చేయాలా, మనం ఇంకేంటి మన బుద్ధిని కానీ, మన జ్ఞానాన్ని కానీ ఇతరులు పంచడానికి కానీ మనం అయితే నేను ఏం చేసినంటే, నేను దిగిపోయిన తర్వాత ఒక 1000 మందికి కంటి ఆపరేషన్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కంటి ఆపరేషన్ చేయించిన ఒక 1000 మందికి అది ఫ్రీగా సికింద్రాబాదు పుష్పగిరి హాస్పిటల్ తీసుకుపోయి ఖాళీ వ్యాన్ మొత్తం వ్యానుతో సహా తీసుకుపోయి ఆపరేషన్ చేసి ప్రవట్టిన. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు స్టిక్కులు అందరికి ఇచ్చిన నేను. మళ్ళీ అందరికీ చెవులు వినడానికి చెవు మిషన్ పడి తీసుకొచ్చి ఇచ్చిన. నడవడానికి వాకర్లు ఇప్పించిన, కూకులు లేవనాలకు వీల్ చైర్లు ఇప్పించిన. కానీ అవన్నీ చేసినా కూడా, ఎన్ని చేసినా మన సోదరులకు కానీ మన వయసు మనం ఎంత చేసినా కూడా మన జ్ఞానం ఉన్నంతసేపు చేస్తూనే ఉండాలి. చేయగలిగేంత సత్తా మన దగ్గర ఉండాలి. అప్పుడు మన తోటి ఉన్న సోదరులు కానీ మనం కానీ ముందుకు పోవాలన్నా కొంతమంది తెలిసిన ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా తెలియజేస్తూ వాళ్ళకి ఏం సాయం కావాలి, ఎట్లయితే మనం ముందుకు పోతాం, వాళ్ళు ఎట్లా ముందుకు తీసుకురావాలి అని ఆలోచించి మనం వీళ్ళందరినీ కలుపుకొని పనిచేస్తే తప్ప మన దేవుడు మనల్ని క్షమించాడు. మన దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే, మన దేవుని దగ్గర మన జవాబు చెప్పుకోవాలంటే నువ్వు ఏం చేసినావని అడుగుతాడు. కాబట్టి ఇవి చేసిన ఇదన్నా తృప్తి మనకు ఉండాలనే ఆలోచనని నేను చేసుకుంటాను. सर ये रवाना ट्राई